బబులోను కుమారి. చూడండి, బా పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ బబులోనులకు వస్తారు. పాడు చేసేటువంటి బబులోను గురించి మాట్లాడుతున్నారు. నీవు మమ్మల్ని ఏం చేసావు తెలుసా? నాశనం చెయ్యాలని చేసేస్తున్నావు బబులోను. మిమ్మల్ని కూడా అలాగే ఎవరు నాశనం చేస్తారో వాడు ధన్యుడు. మిమ్మల్ని ఎవరు ఎలా నాశనం చేస్తారో వాడు కూడా ధన్యులని బబులోను గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడుతున్నారు. బాగా రగిలిపోతూ బాధలో వేదనలో ఉంటూ ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో ఏదోము నాశనం అయిపోవాలి. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథంలోనికి వెళ్ళండి. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 35:15లో ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో ఒక్క మాట మనం చూద్దాం. ఇశ్రాయేలుల స్వాస్యము పాడైపోవుట చూచి, ఎవరనుకున్నారు వీళ్ళు? గుర్తుపెట్టుకో, ఎదుటోడు పాడైపోతున్నాడు, సంఘం పాడైపోతుంది, సేవకుడు పాడైపోతున్నాడు, లేకపోతే విశ్వాసులు పాడైపోతున్నారు, వాళ్ళు నాశనం అయిపోతున్నారని వాళ్ళని చూసి నువ్వేం చేయకు, సంతోషించకో. వీళ్ళు అలా సంతోషించేవాళ్ళు ఏదేమీలు అలా సంతోషిస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలు స్వాస్యం పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీవును ఆ ప్రకారముగానే, గుర్తుపెట్టుకో, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది విత్తుతావో అదే కోస్తావు. ఎదుటివాడిని నాశనం చేస్తావా, నువ్వు నాశనం అయిపోతావు. ఎదుటివాడు నాశనం అయిపోతున్నప్పుడు బాగానే నాశనం అయిపోతుంది అనుకున్నావా, ఏదో ఒక రోజు నువ్వు కూడా దేవుడు నీకు ఏం చేస్తాడు, అదే చేస్తాడు. సంతోషిస్తున్నావేంటి? ఏదో మీలారా సంతోషిస్తున్నారేంటి? వాళ్ళు చేసిన పాపం అనుభవిస్తున్నారు. పాపం చేసింది దేవునికి వ్యతిరేకంగా, శిక్షించేది దేవుడు, అనుభవించేది వాళ్ళు. నీ నోరెందుకు పడేసుకుంటున్నావు నువ్వు? అవునా కదా? చేసింది పాపం వాళ్ళు, శిక్షించేది దేవుడు, ఏమంటే శిక్ష అనుభవించేది వాళ్ళు. వాళ్ళని చూసి నీకేంటి, బాగానే అనుభవిస్తున్నారని ఎందుకంటున్నావు? అనిపించాడు, అనిపిస్తాడు కదా. పాడైపోవట చూసి సంతోషిస్తున్నావా? తప్పు. పడిపోయిన వాడిని చూసి సంతోషించుకో, నువ్వు పడిపోతావు. నిందలో ఉన్నవాడిని చూసి నిందించుకో, నువ్వు నిందించబడతావు. అనారోగ్యం ఉన్నవాడిని చూసి ఇంకా నీవు దేవుడిని శిక్షించాడురా అని అనుకో. శిక్షించేది దేవుడు, శిక్షణ తప్పించేది దేవుడు. మధ్యలో నువ్వెవరో మాట్లాడడానికి? మధ్యలో నువ్వెవరో తీర్పు తీర్చడానికి? మధ్యలో నువ్వెవరు స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఏ అధికారంతో నువ్వు ఇస్తున్నావు? ఏ గర్వంతో నువ్వు ఇస్తున్నావు? ఇవ్వకూడదు. అలా ఎందుకు ఇవ్వకూడదంటే, ఇదిగో నువ్వు యెరూషలేము నాశనం అవుట అని. ఇంతకీ యెరూషలేమును నాశనం చేసేది ఎవరు? ఇశ్రాయేలు స్వాస్థ్యమును పాడు చేసేది ఎవరో? దేవుడు. ఎందుకు పాడు చేస్తున్నాడు? వాళ్ళు చేసిన పాపానికి దేవుడికి వాళ్ళకే సంబంధించింది. మధ్యలో నీకెందుకు? అవునా కదా? మధ్యలో నీకెందుకు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది సరి చేసుకో అని చెబుతూ చూడండి ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు స్వాస్థ్యం పాడైపోవడం చూసి నీవు సంతోషించేది కనుక నీకును ఆ ప్రకారముగా నేను చేస్తాను. చూసుకోండి, తప్పు చేయవలసిన లేదు. నువ్వు ఎదుటి వాడిని చూసి దూషిస్తే చాలు, ఆ దోషం నీ మీదకి తిరిగి వచ్చేద్ది. జాగ్రత్త. ఎదుటివాడిని దూషిస్తే చాలు, తప్పు చేయని అవసరం లేదు. ఎదుటివాడు పడిపోయిన వాడిని, ఇదిగో ఆ పరిస్థితిలో ఉన్నవాడిని చూసి నవ్వుతే చాలు, సంతోషిస్తే చాలు మనసులో, అమ్మాయిసా వాళ్ళకి అలా జరిగాక నాకు ప్రశాంతంగా ఉంది, నెక్స్ట్ నీకే. అవునా కదా? చాలామంది అంటారు, వాళ్ళకి అలా జరగనంతసేపు దేవుడు లేడనుకున్నాను, వాళ్ళకి అలా జరిగిన తర్వాత దేవుడు ఉన్నాడు అనిపించింది. దేవుడు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ నీకు కూడా జరుగుతుంది. తర్వాత మాట చదవండి. సేయీరు పర్వతమా నీవు పాడవుదువు. చూడండి, సేయీరు పర్వతమా నువ్వు పాడవుదు, ఏదేము దేశము యావత్తు పాడైపోవును. యావత్తు ఏమైపోనంట? చిన్న నవ్వునందుకు, చిన్న దూషించినందుకు, వాళ్ళని ఎగతాళి చేసినందుకు నువ్వు పాడైపోతావు. జాగ్రత్త. నాకు అర్థమవుతుందండి? పాడైపోతావు, జాగ్రత్త అని. నెక్స్ట్ మాట చూడండి ఏమన్నాడు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని అప్పుడు తెలిసొద్దు మీకు. తప్పు చేస్తే ఇశ్రాయేలును శిక్షించింది దేవుడే, వాళ్ళని చూసి నవ్వినందుకు నన్ను శిక్షించింది ఎవరు? దేవుడే. అప్పుడు నీకు గుర్తుకొస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది? అప్పుడు నీకు గుర్తుకొస్తుంది, వాళ్ళు ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నారండి, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారండి వాళ్ళు. ఆ శత్రువు వచ్చి ముట్టడి వేసేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఈ 2 రాజుల గ్రంథం 24-25 అధ్యాయము, ఈ 2 దినవృత్తాంతాల గ్రంథం 35-36 అధ్యాయాల్లో వచ్చి ముట్టడి వేసి చిత్రహింసలు పెట్టేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు పిల్లలను కూడా ఏం చేశారు? కిందకి చదవండి అన్నమాట. బబులోను కుమారి చదవండి, 137 రండి. పాడు చేయబడబో బబులోను
కుమారి, నీవు మాకు చేసినట్టు నీకు ప్రతీకారము చేయువాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? నీవు మాకు ఏది చేసావో మీకు కూడా అదే చేయాలనుకున్నారు. వీళ్ళ మాట్లాడేది కూడా తప్పు. చాలా మంది మాట్లాడతారు, నేను ఎలాగైపోతాను నువ్వు అలాగైపోవాలి అని కోరుకోవడం చాలా తప్పు. నువ్వు ఇంకా నాశనం అయిపోతావు చెప్తున్నాను నీకు. నాకు ఏ రోగం వచ్చిందో నీకు ఆ రోగం ఎప్పుడు వస్తుంది అనకూడదు. ఎప్పుడు కూడా నాకు ఏ పరిస్థితి వచ్చిందో నీకు ఆ పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకో, ఇంకా నాశనం అయిపోతావు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, మాకు ఎలా చేశారో మీకు అలా జరగాలి. అలాగ అనుకోవచ్చా? తప్పండి, తప్పు తప్పు తప్పు. కొన్ని సందర్భాలు అంటాం, మా పగోడుకు కూడా ఈ పరిస్థితి రాకూడదు, అది మంచి మాట. మా పగోడు కూడా నాలాగా నరకం భరించేటువంటి బాధ రాకూడదు. ఇంత బాధ, హాస్పిటల్ ఇంత బాధ, ఇన్ని శోధనలు నా శత్రువు కూడా రాకూడదు అనుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు మాట్లాడేది కూడా తప్పే. అర్థం కానివాడు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వీళ్ళ మాట్లాడేది కూడా తప్పే. ఇదిగో మాకే ప్రకారం చూడండి ఎలా మాట్లాడుతున్నాను. నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. తప్పు, అలాగనకూడదు అసలు. నెక్స్ట్ మాట చూడండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. చూడండి, మీ పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో బబులోనీలారా, ఏదోమీలారా, మీ పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పసిపిల్లలంట పట్టుకొని బండకేసి ఎవడ కొడతాడో వాడు ధన్యుడు అంటున్నారు. చూడండి చూడండి, హింసింపబడి వారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? మత్తయి సువార్తలో చదవం కదా, మాట చదవండి, ధన్యులు అనే మాట. అసలు నోటడ్డ అయిన పదాలు కూడా చెప్పలేకపోతున్నారు ఏంటండి. హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు. చూడండి, ధన్యులు అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ? మంచి పనులు చేసేవారు. వీళ్ళు ధన్యులని ఎవరు పాడుతున్నారు? ధన్యులు మా పిల్లల్ని ఎలాగైతే రాళ్ళకేసి కొట్టేశారో వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే కొట్టేయాలి. మమ్మల్ని అయితే ఎలా చిత్రహింసలు పెట్టేశారో, మా అన్నల్ని, మా తమ్ముళ్ళని, మా కుటుంబస్తుల్ని, మా ఇశ్రాయేల్ని ఎలాగైతే చంపేశారో వాళ్ళ కూడా ఏం చేయాలంట? చంపేయాలి. చూడండి, అలా కోరుకోవచ్చా? నా ఇల్లు కూలిపోయింది, వాళ్ళ ఇల్లు కూలిపోవాలని కోరుకోక ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేవు. నువ్వు రోడ్డు మీద తిరుగుతూ ఉంటావు. మీకు అర్థమవుతుందండి? అలాగే ఎప్పుడు కోరుకోకూడదు మనం. వీళ్ళు ఎందుకు కోరుకున్నారు ఇక్కడ? ఈ మాటను కూడా చాలామంది 9వ వచనంలో చాలామంది సేవకులు ఏం చేశారంటే, పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? దేవుడు వాక్యంలో దేవుడు పసిపిల్లలను బండకేసి కొట్టమన్నాడంట. దేవుడు ఎంత తప్పు చేస్తున్నాడు, యెహోవా దేవుడు ఎంత క్రూరుడు అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. చేతులు కడుక్కుంటేనే కానీ అన్నం పెట్టనన్నది అనుకోండి అమ్మ అంత దుర్మార్గురాలు, మూర్ఖురాలు ఎక్కడ ఉండదంటే ఎవరు తప్పు? అనేవాడు తప్పు. చేతులు ఎందుకు కడుక్కోమంది? శుభ్రంగా ఉండి ఏం చేయమంది? తినమన్నది. ఇక్కడ మాట్లాడేది ఎవరు? ఇశ్రాయేలులో మాట్లాడుతున్నారు. దేవుడు బండకేసి కొట్టమనలేదు పిల్లల్ని. ఒరే ఒక పాట పాడండిరా, ఒక పాట పాడండి అని చెబుతుంటే వాళ్ళు పాడుతున్నారు పాట. వాళ్ళ మనసులో ఉన్న బాధను తలుచుకుంటూ వాళ్ళ పిల్లల్ని రాళ్ళకేసి కొడుతుంటే, వాళ్ళ చిత్రహింసలు పెడుతుంటే అదంతా తలుచుకుని ఏదేమీలు కూడా ఇలా మాలాగా అయిపోవాలి. తర్వాత ఏంటంట, బబులోనీలు కూడా మాలాగా అయిపోవాలి అని వాళ్ళు పాడుకుంటున్నారు. దేవుడు చెప్పలేదు. చాలామంది బండ ఏంటి తెలుసా? బండ అంటే యేసుక్రీస్తు, అంటే పాపం కొట్టాలన్నారు. కాదు, ఇదంతా చదివితే మనకేమవుతుంది? అర్థమవుతుంది. ఈ నూట మనకు అర్థమయ్యేది ఏంటి? వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని సంతోషపరుస్తూ ఒక పాట పాడండి అని బబులోనీయులు చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసు? వీళ్ళు పాడుతున్న పాట అది మనసులో తలుసుకుంటున్నారు. అవునా కదా? మనసులో తలుసుకున్నారు. సంతోషకున్నప్పుడు సంతోషమైన పాట వస్తుంది. ఏం పాట తెలుసా? ఆనందంగా ఉన్నామా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా అంటాం. బాధల్లో ఉన్న, అనారోగ్య పరిస్థితుల్లో అనుకో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అవునే కదా? బాధలో ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం యేసయ్యా అంటామా? బతికించే వాక్యం గుర్తుకొస్తుంది. వీళ్ళు బాధల్లో ఉండి పాడుతున్నారని, బాధల్లో ఉండి పాడుతూ ఏడుస్తూ పాడుతున్నారన్నమాట. ఇది దేవుడికి అంగీకారమా? 137 కాదు. మరి ఎందుకు రాయించాడు? వీరిలా మనం ఏం చేయకూడదు, ఉండకూడదని. ఇంకోటి ఏంటి తెలుసు? ఇక్కడ వీళ్ళు ఎంత చిత్రహింసలైతే బబులోనీలు పెట్టారో అదే చిత్రహింసలు వాళ్ళ పడ్డారు బబులోనీలు కూడా. నీకు అర్థమవుతుందండి? నిన్ను గోమ మీద కొట్టేసాడు, కొయ్యట వెళ్ళిపోయాడు అనుకుంటా. నువ్వు కొట్టేసినాడు. నువ్వు బ్రతుకున్నా, నువ్వు చచ్చిపోయినా
ఖచ్చితంగా వాడిని ఎవరో ఒకడు నీకులాగే గోము మీద ఖచ్చితంగా ఏం చేస్తారో కొడతారు. ఏది విత్తుతాడో అది ఖచ్చితంగా అది కోస్తారు. నన్ను బండనా బూతులు తిట్టేశారండి అంటావు. ఖచ్చితంగా నిన్నెవరైతే తిట్టారో వాళ్ళు ఖచ్చితంగా అది అనుభవిస్తారు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు సుమా, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు వీళ్ళు చూడండి ఎలా పాడుతున్నారో. అలాగే ఎప్పుడు అనుకోకండి మీరు. నాకులాగా బాధలు వాళ్ళు ఎప్పుడైపోతారో, మాకులాగా వాళ్ళ సంఘం ఎప్పుడైపోద్ది, మాకులాగా వాళ్ళు ఎలా నాశనం అయిపోతారో, నా పిల్లల్లాగా ఎలాగ వెళ్ళిపోతారు. చాలామంది అంటుంటారండి. చాలామంది అంటుంటారు. చాలా తప్పది. చాలా తప్పది. ఏమంటుంటారో తెలుసా? అనకూడని మాట అంటూ ఉంటారు. నా కూతురులాగా ఆవిడ కూడా ఏం చేస్తది? మొండమోపు ఎప్పుడు చేస్తది? చేస్తది. నా కొడుకులాగా భార్య లేకుండా ఎప్పుడైపోద్ది? అని రకరకాల చాలా తప్పది. ఏదైతే మన నోటితో మాట్లాడామో అది తిరిగి మనకేం చేస్తది? వచ్చేస్తదనుకుంటాం. రాదో. దేవుడే చేస్తాడు వచ్చేలాగా. చూద్దామా ఈళ్ళు ఏమని పాడుతున్నారు ఇక్కడ? మా పసిపిల్లల్ని దేనికేసి కొట్టాలంట? దేనికేసి కొట్టాలి? దేనికేసి కొట్టాలి? దేవునికి స్తోత్రం. ఇంత ప్రశాంతంగా చెప్తుంటే నిద్రొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి నిద్రొచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట నీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ పాట పాడుతుంటే బబులోనీయుళ్ళు ఈళ్ళని బండకేసి కొట్టేస్తారు. అవునా కదా? అవునా కదా? మీరు బాగా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే అక్కడ పాడే పాట ఎలా ఉండాలి? పాడే పాట ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు మనం పాడాం. నీ వాక్యమే నన్ను ఏం చేశాను? బ్రతికించు. ఆ విధంగా పాడుకోవాలి. 136 చూడండి ఎంత బాగుంటుంది పాట. 136 ఎంత బాగుందో చూడండి. అది ఏముంది? మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరమును. ఈ పాట ఎలా ఉంది? 137లో ఈళ్ళ పాడేటువంటి మాట్లాడే పాట ఎలాగ ఉంది చెప్పండి? ఎలా ఉంది చెప్పండి? ఈళ్ళని తగ్గించుకుని పశ్చాత్తాపంతో పాటలాగా ఉందా? లేదు. వీళ్ళు చేసిన పాపాన్ని గుర్తు చేసుకునే పాటలా ఉందా? లేదు. ఎదుటోడు మేలు కోరుకునే పాటలా ఉందా? లేదు. వాళ్ళని బట్టి ఇంకొకరికి పాఠం వచ్చేలా పాటలా ఉందా? లేదు. అంటే అర్థం ఏంటంటే టోటల్‌గా వీళ్ళ పరిస్థితి బాగోలేదు. వీరిలా మనం ఉండకూడదని ఈ 137 దేవుడు మనకేం చేసాడో తెలుసా? ఇచ్చాడు. 137లో చెప్తున్న మాటలేంటి తెలుసా? బాధల్లో ఉన్నావనుకో, దేవుడి సన్నిధి జ్ఞాపకం చేసుకో. దేవుడి సన్నిధికి పరిగెట్టు. వీళ్ళ బాధల్లో ఉండగా వాక్యం ప్రకటిస్తుంటే దేవుని సేవకులను దూషించారు. ఈరోజు కూడా బాధల్లో ఉన్నావా? ఇంటికాడ ప్రార్థన పెట్టుకో. కుదరట్లేదండి. బాధల్లో ఉన్నావా? దేవుని సన్నిధికి వచ్చి గడుపు. అవ్వట్లేదండి. బాధల్లో ఉన్నావా? దేవునికే విలువివ్వు. అసలు అవ్వదండి. మరి ఇంకెప్పుడు బాగుపడతాం? వీళ్ళు అందుకే చెరకెళ్ళిపోయారు. ఈళ్ళు ఇన్ని చిత్రహింసలు పెట్టారా? ఎంత చిత్రహింసలు అనుకుంటున్నారండి. ఇదిగో బండకేసి పసిపిల్లలను కూడా వాళ్ళు చూస్తుండగా వాళ్ళ పిల్లల్ని వీళ్ళ బండకేసి కొట్టేసి చంపేసేవారంట. బట్టల్ని బండకేసి కొట్టి చంపినట్టుగా, ఉతికినట్టుగా పసిపిల్లల్ని 2 కాళ్ళు పట్టుకుని నేలకేసి కొట్టే కారణం ఏంటి? అంత ఘోరమైన శిక్షకెళ్ళిపోయే కారణం ఏంటి? వాళ్ళు చేసుకున్నదే వాళ్ళ నెత్తి మీదకి ఏం చేసింది? వచ్చింది. లేకపోతే ఇంకేమొస్తది? ఫైనల్‌గా ఓ మాట చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళ్ళండి. ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళ్ళి 13 అధ్యాయం 16, 17 చూడండి. యెషయా గ్రంథం 13, 16లో ఒక మంచి మాట చూడండి అందరూ కూడా. ఆ! 13 అధ్యాయం 16, 17 వారు చూచుచుండగా చూడండి మరలా ఏంటంట? వారు చూచుచుండగా వారి పసిపిల్లలను హ్మ్. హ్మ్. చూసారా? ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బబులోనీయుల గురించి. ఎవరి గురించంట? ఈళ్ళేం చేశారు? ఈళ్ళందరూ ఎళ్లి ఇశ్రాయేలుని ఈళ్ళేం చేశారు? ఇశ్రాయేలునెళ్లి ఏం చేశారు ఈళ్ళు? ఏం చేశారంట? పిల్లల్ని రాళ్ళకేసి కొట్టి అందరిని చంపేసి చిత్రహింసలు పెట్టారా? ఇప్పుడు మరలా చదువుదాం. వారు చూచుచుండగా చూడండి వారి పసిపిల్లలను నలగగొట్టబడుదురు. వారి ఇండ్లు దోచుకొనబడుదును. వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపుదును. చూడండి ఎవరి గురించి ఇది? బబులోనీయుల గురించి. బబులోనీయులు ఇశ్రాయేలుని చిత్రహింసలు పెట్టినందుకు మాదీయుల్ని బబులోనీయుల మీదకి పంపిస్తున్నాడు.
ఇశ్రాయేలులు పాపము చేసినందుకు ఇశ్రాయేలు మీదకి ఎవరిని పంపించాడు? బబులోనీయులు పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలును బాధలో ఉన్నారని వారు ద్వేషించారు, ఎగతాళి చేస్తున్నందుకు ఏదోమీయులను కూడా ఏం చేశాడో తెలుసా? చంపించేశాడు. వాళ్ళ మీదకి ఎవరిని పంపించాడంటే ఇంకా పారాసీకులను వీళ్ళందరిని పంపించి నాశనం చేశాడు. ఇక్కడ ఇదేంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరి జోలికి వెళ్ళకూడదని చెప్తుంది కీర్తన 137. దేవునికి స్తోత్రం. ఏం చెప్తుందంట? బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలులు పాపం చేసినందుకు దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? బబులోనీయులకు అప్పగించాడు. బబులోనీయులు చిత్రహింసలు పెట్టినందుకు బబులోనీయులను ఎవరికి అప్పగించాడు? మాదీల పారసీలకు అప్పగించాడు. ఇదిగో బాధల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వునందుకు వీళ్ళని ఏం చేశాడు? శుభ్రంగా నాశనం చేశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరినన్నా చూసి నవ్వుతావా? తినటానికి తిండిలేదని. ఎవరినన్నా చూసి ఏంటి తెలుసా? సంతోషిస్తావా? మాకులాగా లేదు సంఘమని. లేకపోతే ఎవరినన్నా చూసి ఎగతాళి చేస్తావా? తప్పు తప్పు తప్పు. అసలు ఏం చేయకూడదు. యథార్థంగా బ్రతుకుతూ మనం ఏమైపోవాలి తెలుసా? చచ్చిపోవాలంతే. అంతకు మించి మనం ఏది కూడా చేయకూడదు. ఈ 137 కీర్తన మనకు నేర్పేది ఏంటంటే, ఒక్కళ్ళు చేసిన పాపానికి అంతమంది ఏమైపోయారు తెలుసా? బలైపోయారు. ఈరోజు నువ్వొక్కడ చేసిన పాపం, నువ్వొక్కదానివి చేసే అలక్ష్యం, నీ కుటుంబానికి రక్షణ ఉండదు. నువ్వొక్కదానివి చేసే పని నీ భర్తకి, నీ పిల్లలకి కాపుదల ఉండదు. నువ్వొక్కడివే చేసేటి పని నీ కుటుంబానికి రక్షణే లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకో. ఈ 137 కీర్తన చెప్పేటువంటి విధానం ఏంటంటే, ఒక్కసారి మరల మొదటి అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేయండి, మీకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేయండి, చదువుదాం. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవడం మానేసావా? జ్ఞాపకం తెచ్చుకో. నీకు 137 కీర్తన గుర్తుచేస్తుంది. వాక్యం చదవడం మానేసావా? జ్ఞాపకం తెచ్చుకో. దేవుని సన్నిధికి అలక్ష్యంగా ఉంటున్నావా? జ్ఞాపకం తెచ్చుకో. నీ జీవితంలో యథార్థత లేకుండా బ్రతుకుతున్నావా? జ్ఞాపకం తెచ్చుకో. విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావా? జ్ఞాపకం తెచ్చుకో. అన్నీ జ్ఞాపకం ఉంటాయి, కానీ నేను అనుకున్నది జరగాలనుకోవడం తప్పది. దేవుడు అనుకున్నది జరగాలి. మొదటిగా వెళ్ళి చెప్పే పాఠం ఏంటి తెలుసా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోలేదు ఎవరో, వాక్యం ప్రకటిస్తుండగానే జీవితాలను సరి చేసుకోలేదు. అదొకటి కదా. రెండోది ఏంటి తెలుసా? వెళ్ళి చేసింది, విన్న వాక్యాన్ని త్రోసేశారు. విన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంట? త్రోసేశారు. మూడేంటి తెలుసా? సేవకులు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంటే వాళ్ళని దూషించడమే కాకుండా వాళ్ళని ఎగతాళి చేస్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా వారు ఏం చేసి తెలుసా? వాళ్ళు చేసింది మనం ఏమాత్రం కూడా చెయ్యకూడదు. 137 నేర్పిన పాఠం ఏంటంటే, ఇదిగో బ్రతికుండగానే కుటుంబాన్ని చక్కబెట్టుకో, బ్రతికుండగానే దేవుని సరైన శ్రద్ధ చూపు, బ్రతికుండగానే వాక్యానికి విలువ, వాక్యానికి మాత్రమే విలువవు, అప్పుడే బాగుంటావు. ఇంకో విలువైన పాఠం ఏంటి తెలుసా? ఎదుటి వాడిని చూసి నవ్వకూడదు. వాడు పడిపోయినా ఆడు ఎలాగున్నా నవ్వకూడదనే పాఠం నేర్పుతుంది. ఇంకోటి ఏంటి తెలుసా? ఎదుటివాడి నాశనాన్ని అసలా కోరుకోకూడదు. ఎందుకంటే మా పిల్లల్ని బండకేసి కొట్టేశారు కదా. మీ పిల్లలు కూడా ఏమేశారంట? బండకేసి కొట్టారు. తప్పు. నా ఇల్లు పడిపోయినట్టు నీ ఇల్లు పడిపోద్దని అనక. ఎప్పుడు నువ్వు పడిపోతావు, శుభ్రంగా చచ్చిపోతావు, అంతే. ఏముండదు. వాళ్ళు నాశనం అయిపోయినట్టు, ఇదిగో మా వాళ్ళు నాశనమైనట్టు వాళ్ళోళ్ళు ఎప్పుడు నాశనం అవుతారు? తప్పు. ఎప్పుడు అలా కోరుకోకూడదు. రోమిలికి రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, అది చదువుకుని ఈ రోజుకి మనం ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రికలో చక్కటి విలువైన సంగతిని మనం జ్ఞాపకం చేసేసుకుని ఒక్కసారి మనము ముగించుకుందాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 21వ వచనం చదువుతాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మాకు కీడు జరిగింది, వాళ్ళకు కూడా కీడు జరగాలి. మా ఇంట్లో నష్టం జరిగింది, వాళ్ళ ఇంట్లో నష్టం జరగాలి. మా ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోవాలి. ఇదిగో మా ఇంట్లో ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకు కూడా జరగాలి. తప్పు తప్పు తప్పు. కీడు జరిగిందని ఎదుటోళ్ళకి కీడు జరగాలని ఎప్పటికీ కోరుకోకు. ఎప్పుడు ఆ కీడులోనే ఉంటావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడునేం చేయాలి? మేలు చేత కీడునేం చేయాలి? ఇప్పుడు బాధల్లో ఉన్నావనుకో నువ్వేం చేయాలి తెలుసా? నేను చేసిన పాపానికి ఇది కరెక్టే. నాకులా మీరు బాధల్లోకి వెళ్ళకండి. నాకులాగా నేను తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దేవుని శిక్షకి బాధ్యులు కాకండి, దేవుడు శిక్షించే పరిస్థితి మీరు తెచ్చుకోకండి అని ఏం చేయాలంట? మనం వాళ్ళకి చెప్పాలి.
పశ్చాత్తాపముతో పాట ఉంటుందండి. ఏం పాట ఉంటుంది పాపం చేసినప్పుడు? 51 కానీ, 50 గాని కీర్తనలు గాని. పశ్చాత్తాపపడుతూ బెత్షెబా దగ్గరికెళ్ళి పాపం చేసేసిన తర్వాత ఆయన పాడుతూ ఉంటాడండి కీర్తనలో. దేవా నీ కృపతో నీ కృపతో నన్ను ఆళ్ళక్కడ ఏం పాడుకోవాలో బాధలో ఉన్నప్పుడు? హాస్పిటల్‌కి వెళ్ళిపోయావు. మంచం మీద పెట్టేశారు నిన్ను. 10 రోజుల్లో చచ్చిపోతావన్నారు. చచ్చిపోతావన్నప్పుడు వెంటనే నీ ఆఖరి కోరికేంటి అనగానే, మా ఇంటి ముందోళ్ళు హాస్పిటల్‌కి రావాలి. మా ఇంటి ఎనకాలోళ్ళు హాస్పిటల్‌కి రావాలి. ఇంటి పక్కోళ్ళు హాస్పిటల్‌కి రావాలి. నన్ను ఎగతాళి చేసిన చుట్టాలున్నారు కొంతమంది ఊర్లో. ఆళ్ళందరూ కూడా హాస్పిటల్‌కెళ్ళాలి. అదే కోరికన్న వెంటనే చచ్చిపోతాంది. ఏం చేయాలంట? బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? చదవండక్కడ. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్యముతో నన్నేం చేయాలంట? నా అతిక్రమములను తుడిచేయి. అక్కడ ఏడుస్తూ పాడుకోవాల్సింది. దేవా మేము చేసిన పాపానికి ఇక్కడికొచ్చాం ప్రభువా. దేవా మేము చేసిన అన్యాయానికి ఇక్కడికొచ్చాం. దేవా నీకు వ్యతిరేకంగా ఉండడం వల్ల మేము బాధను అనుభవిస్తున్నాం. మమ్మల్ని తప్పించు, మమ్మల్ని కరుణించు అని పాట పాడుకుని ప్రార్థన చేస్తే బాగుండును. కానీ వాళ్ళు అలాగా చేయలేదు. మనం బాధలో ఉన్నప్పుడు ఇలాగే పాడాలి. ఇలాగే చేసుకోవాలి. తర్వాత అయినా సరే వాళ్ళు అలా చేయకపోయినా సరే 70 సంవత్సరాలకే దేవుడు వాళ్ళని బయటికి రప్పించాడు. దేవుడు వాళ్ళని బయటికి రప్పించాడు. మరలా యెరూషలేము తీసుకెళ్ళాడు. యెరూషలేము మందిరం కట్టించాడు. జెరుబ్బబేలు నాయకత్వంలో. ఆ మందిరంలో మరలా వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆరాధన చేసుకున్నారు. చేసుకున్నారా లేదా? వాళ్ళ నాశనం అయిపోవలసిన వాళ్ళని దేవుడు ప్రేమించి మరలా బయటికి రప్పించి మరలా వాళ్ళు కోరుకున్నారు కదా యెరూషలేము మందిరాన్ని ఏదైతే వదిలేశారో ఆ మందిరాన్ని మరలా కట్టించి ఆ మందిరంలో వాళ్ళని పెట్టి ఆరాధన చేసుకునే వాళ్ళ తీర్చిదిద్దాడు. ఈరోజు నిన్ను కూడా అంతే అడుగుతున్నాడు ప్రభు. ఎంత దుర్మార్గం పాపం చేసినా ఒప్పేసుకో. ఎంత దుర్మార్గమైన క్రియలు చేసినా దేవుని దగ్గర పశ్చాత్తాపడిపో. నీకేది కావాలో అది అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తాడో అది దయచేస్తాడు. కొద్దిగా ఆలస్యం అవుద్ది. ఎందుకు ఆలస్యం అవుద్ది? 40 గుర్తుపెట్టుకోండి. 40 రోజుల్లో చేయవలసిన ప్రయాణం ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక రోజుకి ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు పట్టింది ప్రయాణం. ఎందుకు పట్టింది ప్రయాణం? ఎందుకు పట్టింది ప్రయాణం? వీళ్ళ చేసే పనులను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు కోరుకున్నది లేట్ అవుతుందంటే, ప్రార్థనలో నువ్వు అడిగింది లేట్ అవుతుందంటే, నువ్వు అనుకున్నది జరగట్లేదంటే, ఏదో నీలో లోపం ఉంది. దేవుని సన్నిధానంలో అడిగి తెలుసుకుని సరి చేసుకోమని చెప్పే పాఠమే 137వ కీర్తన. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. 137వ కీర్తన 3 వారాల నుంచి మాకు విలువైన పాఠాలు నేర్పారు దేవా. బాధల్లో ఉన్నప్పుడు నిన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. నీకు మాత్రమే మొరపెట్టాలి దేవా. వారు ఎదోమీయులను బబులోనీయుల నాశనం కోరుకున్నారు తండ్రి. అలా కోరుకోకూడదు దేవా. కీడుతో కీడుని జయించకుండా మేలుతో కీడుని జయించే విధానంగా తండ్రి వారు లేరు. విన్న మేము తండ్రి ఎదుటివారి నాశనం కోరుకోకుండా, ఎదుటివారి నాశనం అయిపోతున్నప్పుడు నవ్వకుండా మా జీవితాలను మీకు మలుచుకునే భాగ్యాన్ని దయచేయండి. విన్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మీకు మహిమకరంగా జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి ప్రసాదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.